అది నాగబాబు మాట్లాడింది ఏంటంటే యాక్చువల్ గా అతనికి నాగబాబు గారు దీనికి స్పందించాల్సిన అవసరం లేదు, ఇది చిన్న మ్యాటర్. కాకపోతే ఏంటంటే అతను ఎందుకు మాట్లాడాడు అనేది తర్వాత దాన్ని పక్కన పెట్టండి. కాకపోతే నాగబాబు గారు మాట్లాడిన దాంట్లో కూడా తప్పేం లేదు. కాకపోతే శివాజీ గారు ఏంటంటే అంత పెద్ద ఆడియో ఫంక్షన్ లో అతను మాట్లాడాల్సిన తీరు అది కాదండి. ఎందుకంటే అతను ఒక సీనియర్ యాక్టర్ అయి ఉండి ఎన్నో సినిమాలు తీసి ఆడవాళ్ళని కించపరిచేలాగా మాట్లాడటం అనేది రైట్ కాదు. దొంగలా డాష్ అని మాట్లాడటం అనేది రైట్ కాదండి. చీరలు కట్టుకొని రాండి అమ్మా బాగుంటది అంటే ఓకే, సామాన్లు ఇవన్నీ మాట్లాడటం అనేది రైట్ కాదు. నా 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 అభిప్రాయం అది. గురించి మాట్లాడతారు కానీ మన దేశానికి పోయిన వారంలో ఒక అమ్మాయి గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది రన్నింగ్ లో. ఆ అమ్మాయి గురించి ఎందుకు మాట్లాడలేరు? ఒక అమ్మాయి మన జ్యోతి అరేక్లా అనే ఒక అమ్మాయి భారతదేశానికి గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది. అమ్మాయి గురించి అదే సార్ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మన వాళ్ళంతా ఇట్లాంటి వాటికి స్పందిస్తారు కానీ ఒక అమ్మాయి గోల్డ్ మెడల్ ఇచ్చినా ఏ మెడల్ ఇచ్చినా అమ్మాయికి స్పందించరు. ఎందుకంటే మన వాళ్ళందరూ ఇలాంటి నెగిటివ్ స్ప్రెడ్స్ తోటే ఏకీభవిస్తారు కానీ అలాంటి వాటికి ఏకీభవించరు. ఎనీవే ఆ అమ్మాయి కంగ్రాచులేషన్స్ నేను చెప్తున్నాను పర్సనల్ గా. ఇక్కడ జరిగేదంతా ఏంటంటే ఇలాంటి వాటికి ఇలాంటి పుకార్లకి వీటికి స్పందిస్తున్నారు కానీ జనాలు ఒక అమ్మాయి గోల్డ్ మెడల్ వచ్చిందని తెలుసుకోవడం కూడా చాలా మందికి తెలియదు. జ్యోతి ఎర్రాజీ అనే అమ్మాయి రన్నింగ్ రేస్ లో భారతదేశానికి గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది. ఆ అమ్మాయి గురించి చెప్పడం వదిలేసి అనసూయ కావచ్చు, సినిమా ఫీల్డ్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో ఇప్పుడు జబర్దస్త్ వాళ్ళ గురించి మాట్లాడతారు. వాళ్ళ గురించి ఏమొస్తుంది? అమ్మాయి దేశానికి గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది కదా. ఇప్పుడు జ్యోతి అనే అమ్మాయి మన మన ఇండియాకి సగర్వంగా తలెత్తుకునేలా చేసింది. ఆ అమ్మాయి గోల్డ్ మెడల్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఆ అమ్మాయికి మేము నా తరపున కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. కాకపోతే జనాలు ఎవరికి అమ్మాయికి గోల్డ్ మెడల్ వచ్చిందా ఏది వచ్చిందా అనేది కూడా ఎవరికి తెలియదు మీరు అడిగేదాకా. యాక్చువల్ గా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే నెగిటివ్ కామెంట్స్ మీద స్పందిస్తున్నారు కానీ నిజంగా ఒక అమ్మాయి మన దేశానికి స్వర్ణం తెచ్చిందనే విషయాన్ని ఎవ్వరు స్పందించట్లా. అదే మన ప్రాబ్లం. జ్యోతి ఎర్రాజీ అనే అమ్మాయి మన భారతదేశం తరపు నుంచి రన్నింగ్ రేస్ లో నిలబడి ఆ అమ్మాయి మనకు గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది. ఈ రోజుకి వారం అవుతుంది. ఆ విషయం పక్కన పెట్టేసారు. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ని ఆ అబ్బాయిని నెత్తి మీద ఎక్కించుకొని మన తెలుగు సెలబ్రిటీలు కావచ్చు, ఈ బిగ్ బాస్ పిచ్చోళ్ళు కావచ్చు, వీళ్ళందరూ అతన్ని నెత్తి మీద ఎక్కించుకొని ఊరేగుతున్నారు. ఈ బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ వల్ల ఈ అబ్బాయి వల్ల వాళ్ళ కుటుంబానికి లాభం తప్ప దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఎవరికైనా ఒక్క రూపాయి ఉపయోగం ఉందా? ఒక్క రూపాయి. ఇప్పుడు ఆ అమ్మాయి దేశం తరపు నుంచి ఆ అమ్మాయి ఆడి ఒక గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది. ఆ అమ్మాయికి మనం పొగడట్లే. ఎప్పుడు చూడు మనం ఏం చేస్తామంటే ఈ సెలబ్రిటీలు, ఈ సినిమా వాళ్ళు, లేకపోతే ఇంకా ఈ రాజకీయ నాయకులు వీళ్ళ మధ్యలో మనం తిరుగుతాం తప్ప మన దేశం తరపు నుంచి ఆడిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళని మనం గుర్తించం, వాళ్ళని మనం పట్టించుకోం. అంత అజ్ఞానంలో మన ఈ టాలీవుడే కాదు, తెలంగాణ కాదు, టోటల్ దేశమే ఉంది. ఆ అమ్మాయి గురించి ఎవరు పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు? ఆ అమ్మాయి ఒక చిన్న స్థాయిన అమ్మాయి అని చెప్పేసి ఇప్పుడు బిగ్నీ వేసుకొని బీచ్లో తిరిగిన వాళ్ళ గురించి ఏమో గట్టిగా మాట్లాడతారు. దేశం తరపు నుంచి ఆడిన అమ్మాయిలకేమో అసలు పట్టించుకోరు. ఎందుకు? ఆ అమ్మాయి యొక్క బ్యాక్గ్రౌండ్స్ హై రేంజ్లో లేదు, వాళ్ళ నాన్న హై రేంజ్లో లేడు, వాళ్ళకు 10 ఫ్లోర్ల బిల్డింగ్ లేవు, కోట్ల ఆస్తులు లేవు. వాళ్ళు యావరేజ్ స్థాయి మిడిల్ క్లాసులు కాబట్టి వాళ్ళని గురించి పట్టించుకోరు. ఆ అమ్మాయి గోల్డ్ మెడల్ సాధించినప్పుడు ఆ స్టేడియంలో చుట్టూ ఎట్లుందంటే ఆమె వెనక ఎవ్వరు లేరు. ఆ అమ్మాయి ఆ మెడల్ వేసుకుంటుంటే ఆ ముఖంలో ఒక ఏడుపు ఉంది, ఒక బాధ ఉంది. అదే దేశం తరపు నుంచి నేను గోల్డ్ మెడల్ సాధిస్తుంటే నన్ను పొగడాల్సింది పోయి నన్ను సంప్రదించాల్సింది పోయి ఎవరు కూడా నా దగ్గర రాలేరు అనే ఒక బాధ ఉంది. అదే ఒక అమ్మాయి ఒక హీరోని అయితే ఆమె ఏం చిన్న ఒక పని చేసినా సరే ఓ అమ్మాయికి ఫాలోవర్లు కొట్టేస్తారు. ఎవరికి లాభం అవుతుంది? దేశానికి ఎవరి వల్ల పేరు వస్తుంది? బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ వల్ల దేశానికి ఏమైనా లాభమా? ₹1 లాభమా? లేదు కదా. మరి ఎవరికి పొగడాలి ఈరోజు? శివాజీ అన్న చెప్పింది దాన్ని వారం రోజులు వచ్చింది దగ్గర దండోరా సినిమాల ఆడే దాంట్లో ఆయన ఒక నోరు జారిండు. ఆ అమ్మాయి అతను నోరు జారింది అని చెప్పేసి అంటున్నారు కదా. ఇదే
ఆంధ్రాలో ఒక 3-4 నెలల కిందట ఒక స్త్రీని చెట్టుకు కట్టేసి కొడుకు పక్కన ఉండగా చెట్టును కట్టేసి నిలదీసిండు. అప్పుడు ఈ ఇప్పుడు మాట్లాడుతున్న మోతేవాళ్ళు ఏం బీకిరు, ఏం చేసిర్రు అంటే ఈ శివాజీ మాట్లాడితేనేమో తప్పైపోయింది. కానీ గ్రౌండ్ లెవెల్లో ఆడవాళ్ళకి ఎన్నో అవమానాలు జరుగుతున్నాయి. వాళ్ళ గురించి మాట్లాడరు, అక్కడ రాదు, అక్కడ మాట్లాడేంత ధైర్యం సరిపోదు. ఈ శివాజీ అనేట ఆయన ఒక ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన గురించి ఆయన నోరు జారిండు, ఆయన సారీ తప్పైంది అని కూడా చెప్పడం జరిగింది. మరి దాన్ని అక్కడ వదిలేయాలి కదా, ఎందుకు దాన్ని ఇంతగా రెచ్చగొడుతున్నారు? ఇప్పుడు ఇప్పుడు నిన్ననే అనుకుంటా మహిళా కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడడం కూడా జరిగింది. ఏమంది, నా నోరు జారింది, ఒకటి నాది తప్పు అయిపోయింది, సారీ అని కూడా చెప్పిండు. సారీ అని చెప్పిన తర్వాత కూడా రాబందులాగా పీక్క తింటున్నామంటే మనకంటే నీచంగా ఆలోచించే వాళ్ళు ఇంకా ఎవరు ఉన్నారు? అట్లా అట్లా చేయొచ్చు అని చెప్పి సారీ చెప్పిండు, తప్పైందని చెప్పిండు. ఆమె ఏం చెప్పిండు, మీ వస్త్రాలు మీరు కొంచెం బాగుండండి అని చెప్పిండు. ఏదో ఒక సొంత చెల్లెలికి చెప్పినట్టు, సొంత అక్కకి చెప్పినట్టు అట్లా చెప్పిండు. అట్లా చెప్పడం తప్ప కొందరికి అక్క చెల్లెళ్ళు ఉండరు. ఇతర అమ్మాయిలను చూసి నా చెల్లెలు ఇట్లుంటే బాగుంటుందేమో, లేదా నా అక్క ఇట్లుంటే బాగుంటుందేమో అని ఫీల్ అయ్యే అబ్బాయిలు చాలా మంది ఉన్నారు. అట్లాంటి అబ్బాయిలు నాకు పరిచయం ఉన్నారు. నాకు ఒక చెల్లి ఉంటే బాగుంటుండేనేమో, నాకు అక్క ఉంటే బాగుంటుండేనేమో అట్లా అనుకొని ఫీల్ అయిన అబ్బాయిలు చాలా ఉన్నారు. ఆ ఉద్దేశంతో చెప్పుండొచ్చు, మీరు మంచిగా ఉండండి అమ్మ అని చెప్పిండరు. ఒక మాట రాంగ్ మాట్లాడిండు, సామాన్లు బాగుండాలి అంటే అని ఈ విషయం మాట్లాడిండు. మరి ఎన్నో జరుగుతున్నాయి కదా భారతదేశంలో, ఆడవాళ్ళకి ఎన్నో నేరాలు జరుగుతున్నాయి కదా, మరి వాటి గురించి ఎవరు ఎందుకు పట్టించుకోరు? అంటే మీరు ఓన్లీ సెలబ్రిటీలు, ఈ సినిమా వాళ్ళు, ఇలాంటి జబర్దస్త్ లేకపోతే హ్యాంకర్లు ఇలాంటి విషయాలు అయితే మీరు పట్టించుకుంటారు. చిన్న చిన్న గ్రౌండ్ లెవెల్ ఏం జరిగినా పట్టించుకోరు. అక్కడ ఎవరికి ఏం సాయం లేకుండా ఉండేసామో నేను పట్టించుకోరు. కానీ శివాజీ అనే మాటకు మాత్రం గట్టిగా సోషల్ మీడియా మొత్తం హైలైట్ చేసేస్తారు. కానీ శివాజీకి ఎంతమంది ఇదే సోషల్ మీడియా ద్వారా సపోర్ట్ చేస్తారు తెలుసా? చాలా మంది సపోర్ట్ చేస్తారు, చాలా అంటే చాలా. అందులో నేను కూడా సపోర్ట్ చేస్తా. ఎందుకు? ఆయన వస్త్రాలు మంచిగా వేసుకుంటామని చెప్పిండు. ఆయన చెప్పడంటే తప్పేం లేదు. ఒక్కటే ఏంటంటే ఆయన నోరు జారింది ఏంటంటే ఆ ఒక్క వార్డ్ ఏదైతే ఉందో అక్కడ ఆయన మిస్టేక్ జరిగింది. దానికి నేనే కాదు, ఎవరు కూడా నువ్వు కరెక్ట్ చేసుకొని చెప్తారు, కానీ నువ్వు చేసి కరెక్ట్ అని చెప్పేసి ఎవరు మెచ్చుకోరు. దానికి కూడా ఆయన సారీ చెప్పిండు, అది అయిపోయింది కూడా. ఈ విషయాన్ని ఇప్పటికీ ఇద్దరికి వదిలేస్తే అయిపోతుంది. మళ్ళీ రుద్ది అరిగిన క్యాసెట్ని మళ్ళీ రుద్ది మళ్ళీ పెడితే అది పొద్దున ఇంకా ఏమవుతుందంటే చాలా చండాలంగా అయిపోతుంది. ఈ విషయాన్ని ఇక్కడికి ఆపేయాలి అది ఎవరైనా సరే. ఆ అమ్మాయి మనకు దేశానికి కప్ప తీసుకొచ్చి పెట్టింది. ఆ అమ్మాయిని పొగడం వదిలేసి ఏదో శివాజీ ఒక మాట జారని చెప్పేసి దాన్ని పట్టుకొని మీరు హైలైట్ చేస్తారు కదా, మరి ఆ అమ్మాయి గురించి ఎవరు పట్టించుకుంటారు? అమ్మాయి గురించి పట్టించుకోరా, అడగరా? అమ్మాయి మన దేశానికి సంబంధించిన అమ్మాయి కాదా? ఇట్లున్నది మొత్తం టోటల్ మన ఇండియాలో కూడా చాలా చోట్ల కొందరికి అవమానాలు జరుగుతున్నాయి స్త్రీలకి. అట్లాంటి అవమానాలు జరుగుతున్న స్త్రీలని పట్టించుకోండి. ఒకే ఒక చోటు మీరు ఎందుకు ఇట్లా ఆగిపోయారు? అన్ని ఇదే ఎట్లా పట్టించుకుంటున్నారు? మిగతావి కూడా అట్లనే పట్టించుకోండి, అట్లనే అడగండి, నిలదీయండి. సోషల్ మీడియా ఇట్లా అడగండి, ప్రభుత్వాన్ని కూడా అడగండి. స్త్రీలకు ఏదైనా అన్యాయం జరుగుతుంటే సరైన చట్టాలు కావాలని అడగండి. అవి అడగని చేత కాదు. ఎందుకు? అక్కడ పోతే మీ బద్దలు భాష్యంగా అవుతాయి కాబట్టి. అదే శివాజీ అంటే ఇష్టం వచ్చిన మాట్లాడవచ్చు అని. ఆయన మాట్లాడి తప్పే, ఒక్క మాట తప్పే. కానీ ఒక స్త్రీ ఎట్లుండాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అని చెప్పింది. ఈమె ఏమంటుంది, అనసూయ నేను ఒక హీరోని అని చెప్తుంది. ఏ సినిమాలో స్టార్ హీరోని చేసింది? ఏ స్టార్ హీరోతోని సినిమా నటించింది? మొన్న నేను రీల్స్ చూసిన, నేను హీరోని అని చెప్పుకుంటుంది. హీరోని ఏ సినిమాలో హీరోని అమ్మా నాకు తెలియదు. నేను తెలుగు ఇండస్ట్రీలో ఒక 3-4 ప్రొడ్యూసర్ల దగ్గర నేను వర్క్ చేసిన, నాకు తెలుసు. నేను అట్లా అడుగుతున్నాను. వాళ్ళ ఆ ప్రొడ్యూసర్ల పేరు చెప్పాల్సిన అవసరం లేదు, అర్థమైందా? ఆ ప్రొడ్యూసర్ల పేరు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ వాల్యూ తీయాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు వాళ్ళ గురించి. ఏమన్నా నేను హీరోని అని చెప్పుకుంటాను. నువ్వు హీరోని కాదు, నువ్వు సినిమాలో ఒక సైడ్ క్యారెక్టర్ చేస్తావు. అలాగే నువ్వు ఒక యాంకర్వి, జబర్దస్త్ షోకి నువ్వు ఒక యాంకర్వి కాబట్టి నువ్వు మిమ్మల్ని యాంకర్గానే చూస్తావు. నువ్వు ఉండాల్సిన పద్ధతిగా ఉండమ్మా. నీ పద్ధతి ఏంది?
నెట్లో ఒకసారి కొట్టి చూస్తే నువ్వు బీచ్ ఏంది నువ్వు బీచ్ల్లో లేకపోతే స్విమ్మింగ్ పూల్లో దిగిన ఫోటోలు ఎంత చండాలంగా ఉన్నాయి తెలుసా. మీ అమ్మమ్మకు మీ నానమ్మకు మన స్త్రీలు ఎలా ఉండాలి అని ఒకసారి వెళ్ళి వాళ్ళని అడుగు, వాళ్ళు చెప్తారు. మన భారతదేశ స్త్రీ సాంప్రదాయం ఏందో మీ అమ్మమ్మకు మీ నానమ్మకు మీ అమ్మకు అడుగు చెప్తారు. ఎందుకంటే వాళ్ళు నీకన్నా కొంచెం తెలివి ఉన్నోళ్ళు. నీకేంది, నువ్వు సెలబ్రిటీ కాబట్టి నువ్వు ఎట్లున్నా సరే అని చెప్పేసి అంటావు. నీ పద్ధతి కాదు. మీ అమ్మల్ని అడగదు, ఆమె చెప్తుంది భారతదేశ సాంప్రదాయం ఏంది, స్త్రీలు ఎట్లా ఉండాల్సిందని చెప్తుంది. అర్థమైందా? నీకేదో నీ పేరు పెట్టి తీసి అన్నట్టు నువ్వు అంటున్నావు. నీ పేరు పెట్టి స్త్రీ అన్నది కాదు. మన స్త్రీలు ఎట్లుండాలి, ఏ పద్ధతికి ఉండాలి అని ఆయన చెప్పిండు. అంతేగాని నువ్వు చేసినట్టే ఎవరు చేయరు. ఎంత పెద్ద స్టార్ బాలీవుడ్ హీరోయిన్లు కూడా నీలాగా ఎవరు ప్రవర్తించారు. వాళ్ళు కొంచెం హద్దుల్లో ఉంటారు. సినిమా చేసేటప్పుడు మాత్రమే వాళ్ళ పిక్నిక్లు వేసుకుంటారు తప్ప బీచ్లోకి వచ్చి స్విమ్మింగ్ పూల్లోకి వచ్చి చందాలంగా ఎవరు ఉండరు. అర్థమైందా? ఓకే.